ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము 2 రాజులు 19:20. నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన యొక్క ప్రార్థన దేవుడు అంగీకారముగా ఆయనకి ఉన్నది అని దినమున సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో మన బిడ్డల కొరకు, మన యొక్క బంధువుల కొరకు, అనేకుల కొరకు మనము ప్రార్థిస్తూ ఉంటాము. దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉంటాము. అదే దేవుడు ఏమంటున్నారంటే, నీవు నా ఎదుట చేసిన ప్రార్థనని నేను అంగీకరిస్తూ ఉన్నాను. అంగీకరించిన దేవుడు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తారు. మనం ప్రార్థించిన ప్రతి అంశాన్ని కూడా దేవుడు ఆయన కృపలోని దాచిపెట్టి మనకి అనుగ్రహించి వాటిని ఎల్లప్పుడూ కూడా వాటి నుండి విడుదలని మనకి అనుగ్రహించే దేవుడుగా ఉన్నారని ఈ దినమున మనకి వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములోని బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర ఆయన మరువడు. అవునండి, ఎవరైతే బాధపరచబడుతూ ఉన్నారో వారి అందరినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు అంటే మనము ప్రతిదినము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము, ఆయన యొక్క పాదాల దగ్గర గోజాడుతూ ఉన్నాము. అందుకనే దేవుడి దినమున అంటూ ఉన్నారు, నీ ప్రార్థనని నేను అంగీకరిస్తూ ఉన్నాను, అంగీకరించి వారి మొరను ఆయన మరువడు అని అంటూ ఉన్నారు దేవుని వాక్యములో. మన మొర ఆయన ఎల్లప్పుడూ కూడా మరవకుండా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క జీవితాలలోని ఆశీర్వాదము మనకి అనుగ్రహిస్తారు. ఆరోగ్యము, మన యొక్క ఇబ్బంది నుంచి తొలగించి మనల్ని ఎల్లప్పుడూ కూడా సంరక్షిస్తారు. ఎందుకు అంటే జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనల్ని మరవడు. ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితాలలోని మనల్ని ఎంతగానో నడిపించే దేవుడు అని ఈ దినమున ఆయన కృప చేత ఆయన వాగ్దానము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరైతే వారి యొక్క జీవితాలలో ఏ బాధతో మొరపెడుతూ ఉన్నారో, ఏ కష్టంతో బాధపడి ఆయన యొక్క సన్నిధిలో అంగలార్చి కన్నీరు విడుస్తూ ఉన్నారు, వారందరితోని దేవుడు ఈ దినమున మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, నేను నిన్ను మరువను, నిన్ను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను. నీ ప్రార్థన నా యొక్క సన్నిధికి చేరి నేను అంగీకరిస్తూ ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనకి దేవుడు ఆలకించే దేవుడుగా ఆయన ఉన్నారని, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని మరిచే దేవుడు కాదని, మనకి జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణము కూడా మన యొక్క జీవితాలలో ఆయన ఆశీర్వాదము, ఆయన తోడు మనకి ఉంటుందని ఈ దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము, ఆయన ధననిధి మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభు, మీ యొక్క కృపచేత నా ప్రభు వాగ్దానం మీరు అనుగ్రహించారు. నా ప్రభు, మా ప్రార్థనల్ని మీరు అంగీకరిస్తూ ఉన్నారు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరువక ఎల్లప్పుడూ కూడా మా ఎడల మీ కృపని మాకు అనుగ్రహించి నడిపిస్తానని మరొకసారి మీరు మాకు అనుగ్రహిస్తున్న మీ కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మీ కృపలో భద్రపరచండి. మా కొరకు ప్రార్థించమన్న వారి నా ప్రభు, వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారి చే పనుల్లో, వారి ఉద్యోగములలో ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. నా ప్రభు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి మీరేనైనా సహాయం చేయండి. నా ప్రభు, జ్ఞాపక శక్తి దయచేయండి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి సహాయం చేయండి. నా ప్రభు, ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి. నా ప్రభు, నాయన బిడ్డలు కాలేజెస్కి, స్కూల్స్కి, ఆఫీసెస్కి వెళ్ళి వస్తుండగా నాయన మీరే మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి. యేసయ్య నాయన బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాంతులు దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. నా ప్రభు యేసయ్య నాయన, నా తండ్రి 2 వీలర్ 4 వీలర్ బస్సెస్
ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తూ ఉండగా సురక్షితమైన ప్రయాణము వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నా. యేసయ్యా నాయన మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎవరికి కూడా కరోనా రాకుండా సహాయం చేయండి నా ప్రభా. యేసయ్యా నాయన ప్రతి బిడ్డకి నాయన మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్కరికి నాయన వారి యొక్క ప్రార్థన ఆలకించి వారి యొక్క జీవితాలలో మీ ఆశీర్వాదం మెండుగా ఉండడానికి మీరు కృపని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డకి నా ప్రభు మీ యొక్క హస్తంతో నడిపించమని కోరుకుంటున్నాను. ఉదయకాలం మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా నాయన మా యొక్క ప్రార్థన మీరు అంగీకరించి మాకు తప్పక ప్రతిఫలము అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.